ఆ ఊరికి పిల్లనివ్వాలంటేనే బయట ఊరి వాళ్ళు భయపడే రోజులు ఒకప్పటివి. తర్వాత సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం పెరిగి కొన్ని దశాబ్దాల్లోని అభివృద్ధికి అసలైన ఆనవాలుగా మారింది. ఇది మా ఊరు అని ఊరి వాళ్ళంతా గర్వపడే రోజులొచ్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ గురించి అక్కడి ప్రముఖులు ఘనంగా చెప్పుకుంటున్న సందర్భం. అందరం ఏకమవుదాం, మరింత అభివృద్ధి చేసుకుందాం, భవిష్యత్ తరాలకు దారి చూపుదామని పిలుపునిచ్చిన తరుణం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వెలమ సంక్షేమ భవనం, వెలమ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఇది తన చిరకాల వాంఛని, భవన నిర్మాణ కల ఇప్పటికి నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి. కొల్లాపూర్ను స్మార్ట్ టౌన్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో ఇది కీలక దశని చెప్పుకొచ్చారు. ఈ హాల్ చూస్తే నాకు తెలిసి కొల్లాపూర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లో అన్నిటికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి హాల్ ఇదే. ఐ థింక్ నా లెక్క ప్రకారం 2000 సీటింగ్ కెపాసిటీ అంటారు. సో మొదటగా ఈ యొక్క స్థలం కోసం పెద్దలు డాక్టర్ రామేశ్వరరావు గారు ఈ యొక్క స్థలానికి అంకురార్పణ చేసి నిధులు ఇచ్చి కార్యక్రమం చేసి దానికి ప్రారంభం చేసినటువంటి వ్యక్తి. కొల్లాపూర్ పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ యొక్క భవనం అనేది, ఈ యొక్క హాల్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్లకు ఇంకా కొంత ఎక్కువ ఉపయోగపడే కార్యం జరుగుతుంది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. భగవంతుడి అనుగ్రహం, మా అమ్మగారి గురించి సేవ చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం. ఇది అమ్మగారి పేరు మీద పెట్టడం, అలాగే నాగర్ కర్నూలులో కూడా ఫంక్షన్ హాలు, జగిత్యాల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, కరీంనగర్లో ఎన్నో ప్రాంతాల్లో అమ్మగారి మీద ఇటువంటి కళ్యాణ ఫంక్షన్స్ పెట్టడం నాకు దొరికినటువంటి అదృష్టం. పేదరికం కారణంగా విద్యకెవరూ దూరం కారాదన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి కొల్లాపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. చిన్నప్పటి రోజుల్లో కొల్లాపూర్లో నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారాయన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించామని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. మనందరం కష్టపడి ఆ రోజుల్లో వసతి లేని సమయంలో పట్టుదలతో చదువుకొని అదే మనకు వెన్నెముకగా ఉండి ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి దోహదమైనటువంటి విషయం అందరికీ తెలుసు. మనందరం గురుతర బాధ్యతగా భావించి ఇటువంటి అసోసియేషన్లో వచ్చే డబ్బు, తర్వాత కొంతమంది దాతలను సేకరించి ఈ మన కొల్లాపూర్ తాలూకాలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూళ్లను ఎలా స్ట్రెంథన్ చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు, అఖిల భారత వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణమనేని పాపారావు, మరికొందరు వెలమ సంఘ నాయకులు హాజరయ్యారు. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు జరిగాయి.